లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందంటూ జరుగుతున్న వివాదంపై వైసీపీ మండిపడుతోంది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల కండువాలు ధరించి ప్రదర్శన చేపట్టారు. మాజీ మంత్రి అమర్నాథ్ నల్లబట్టలు ధరించి ఈ నిరసనలో పాల్గొన్నారు. తిరుపతి లడ్డూపై వివాదాన్ని రేపి ప్రజల దృష్టిని పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. అధికారం చేతిలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఆలస్యం దేనికని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఇది సెక్యులర్ దేశమని అన్ని మతాల వారికి సమాన గౌరవం ఇవ్వాలన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనుసరించే మతాన్ని వివాదంలోకి లాగడం బాధాకరమన్నారు. చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకునేటువంటి స్థాయికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపోవడం అనేటువంటిది సమంజసం కాదు. అందుకని సిబిఐ ఎంక్వైరీ వారు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో కూడా వారే అధికారంలో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేయమనండి, సిబిఐ ఎంక్వైరీ వేయమనండి. ఇదేదో మాట వరుసకి దేశంలో మనం ఉన్నటువంటి సెక్యులర్ దేశం, ఒక్కొక్క మనిషికి ఒక మతం, ఒక కులం, ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో తప్పు పట్టాలనేటువంటి ప్రయత్నం కోసం ఈ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకని సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని వాస్తవాలు బయటపడతాయి. అందరూ ఉంటారు, అదే అంటున్నాను నేను. అన్నీ ఉంటాయనే చెప్తున్నాను నేను. సో హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, జైన్లు ఉంటారు, బుద్ధిస్టులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇందులో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో వేరే మతంగా సృష్టించి దీని నుంచి ఏదో తప్పు చేశాడనేటువంటి కార్యక్రమాలు చేశారన్నట్టుగా చూపించడం అనేటువంటి కరెక్ట్ కాదని అంటున్నాను. అందుకని సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారే డిమాండ్ చేస్తున్నారు.